రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. బేకరీ, స్వీట్ హౌస్, బిర్యానీ సెంటర్లు కలకలలాడాయి. షాపింగ్ మాల్స్లో సందడి నెలకొంది. సోషల్ మీడియా వేదికగా న్యూ ఇయర్ విషెస్ వెల్లువెత్తాయి. ఆడుతూ పాడుతూ జోష్లో కుర్రకారు మునిగి తేలింది. ఉదయం వరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. రెండు 2024 సంవత్సరానికి ముగింపు పలికి 2025 ఏడాదికి స్వాగతం పలికింది హైదరాబాద్. ఆటపాటలతో కలర్ఫుల్ ఈవెంట్స్ జరుపుకొని సందడిగా కొత్త ఏడాదిలోకి నగరవాసులు కాలుమోపారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి నగరం సెలబ్రేషన్స్ తో మార్మోగింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నయాసాల్ జోష్లో పాలు పంచుకున్నారు. కుటుంబ సమేతంగా సందడిగా గడిపారు. కేక్లు కట్ చేసి విషెస్ చెప్పుకుంటూ పండుగల 2025ను ఆహ్వానించారు. నగరంలోని పబ్లు, రెస్టారెంట్స్, హోటల్స్లో కుర్రకారు చిందేసి ఎంజాయ్ చేశారు. స్టెప్పులతో ధూమ్ధామ్గా గడిపారు. నగరంలోని నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, చార్మినార్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, మణికొండ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. టపాసులు కాల్చుతూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నినాదాలు చేసి కొత్త ఆనందంలో మునిగి తేలారు. నగరంలో కాలనీ అసోసియేషన్లు, అపార్ట్మెంట్స్ల ఆధ్వర్యంలో ఫ్యామిలీ పార్టీలు చేసుకుని సందడిగా గడిపారు. సోషల్ మీడియాలో న్యూ ఇయర్ పోస్టులు హోరెత్తాయి. డీపీలుగా 2025ను అమర్చి విషెస్ పంచుకున్నారు. కేక్లు కట్ చేసిన వీడియోలను వైరల్ చేశారు. కొత్త ఏడాది డెస్టినేషన్స్ తో నిర్వర్తించబోయే తమ ప్రణాళికల్ని తయారు చేసుకున్నట్టు నెటిజన్లు పోస్టులు పెట్టారు. మరోవైపు విభిన్న రకాల కేక్లు అనేక ఆకృతుల్లో అలరించాయి. కొంతమంది తమ ఫోటోలతో కేక్లను తయారు చేయించుకుంటే మరికొందరు తమకు నచ్చిన ఫ్లవర్స్ డిజైన్లో రూపొందించుకున్నారు. అక్షరాలు, నెంబర్లు ఇలా కేక్లను అందంగా డిజైన్ చేశారు. నగరంలోని బిర్యానీ సెంటర్లు, బేకరీలు, ఐస్ క్రీం పార్లర్స్, కేక్ దుకాణాలు కస్టమర్లతో కలకలలాడాయి. న్యూ ఇయర్ పేరుతో కొత్త కొత్త ఫ్లేవర్స్ ను కంపెనీలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. కొన్ని బిర్యానీ సెంటర్లు కొత్త ఏడాది కానుక అంటూ తగ్గింపు ధరల్ని ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకున్నాయి. అర్ధరాత్రి 1 గంట వరకు హోటళ్ల ముందు కస్టమర్లు బారులు తీరారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి ఫ్లైఓవర్లు మూసివేశారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు చేపట్టారు. డ్రగ్ ఫ్రీ వేడుకలు నిర్వహించేందుకు పబ్బులు, ప్రత్యేక కార్యక్రమాలపై నిఘాను కట్టుదిట్టం చేశారు. శివారుల్లోని ఫామ్ హౌజులు, రిసార్టులపై పోలీసులు దృష్టి సారించి ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహించారు.